హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఈ రోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఒకేసారి ఉన్న వారి పనులు మాత్రం పూర్తిగా వేరువేరు దారుల్లో సాగుతున్నాయి. చంద్రబాబు గారు కేంద్ర మంత్రులను కలుసుకొని రాష్ట్రానికి కావలసిన ముఖ్యమైన నిధుల కేటాయింపుల కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, అలాగే జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ గారిని కలిశారు. ఈ భేటీల్లో ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రాజెక్టులు, ఫండింగ్ విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎయిర్ బస్ చైర్మన్ రెనే ఒబెర్మన్ సహా డైరెక్టర్లతో మీటింగ్ జరిపి ప్రపంచ స్థాయి ఎయిర్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. తండ్రి కొడుకు ఇద్దరు ఒకేసారి ఢిల్లీలో ఉన్న వేర్వేరు పనులు చేస్తూ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును బలపరిచే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఇది రాష్ట్రానికి ఒక పాజిటివ్ సిగ్నల్ అని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.